మరి ఉన్నదంతా ఒకే నిరాకారమైన, నిరంజనమైన, మార్పులు చేర్పులు లేని పరమాత్మ తత్వమే అయినప్పుడు, మరి ఎందుకు ఇన్నిన్ని రకాలుగా ఇంతమంది దేవతలను సృష్టించారు? ఎందుకు ఇలా ఇన్ని పురాణాలు, ఆ తర్వాత ఇన్ని ఉపనిషత్తులు, తర్వాత ఈ భగవద్గీత, యోగ వాసిష్టం, వివేక చూడమని ఇన్ని పుస్తకాలు ఎందుకు అని చాలామంది అంటుంటారు. ఎంత చెప్పినా మీరు అబ్జర్వ్ చేయండి, అన్ని పుస్తకాల్లో చెప్పినటువంటి మ్యాటర్ అయితే మాత్రం ఒకటే. కాకపోతే ఏంటంటే అది అర్థం చేసుకోగలిగినటువంటి, అవగాహన చేసుకోగలిగినటువంటి స్థితికి మన బుద్ధి ఉండాలి. మరి ఎందుకు ఆ స్థితికి లేదు? టీచర్ ఒకటే, అంటే పుస్తకంలో చెప్పే మ్యాటరు పరమాత్మతత్వం ద్వారా వ్యక్తమైంది ఒకటే. కాకపోతే వాళ్ళు ఏం చెప్తారంటే 4 రకాల శిష్యులు ఉంటారు. ఎవరు వాళ్ళు? ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, మందాధికారులు, అధమాధికారులు అంటారు. ఉత్తమాధికారులు విషయాన్ని చూడంగానే గ్రహిస్తారు, వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు. వాళ్ళకేమి అది ఇది అని ప్రశ్నలు వెయ్యరు. ప్రశ్నలు వేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే సరిగా అర్థం కాకపోవటం. ఏదైనా సరే ఆ విషయం అర్థమైందంటే ప్రశ్నలు ఆగిపోతాయి. ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి ప్రశ్నలు కూడా ఆగిపోతాయి. అవి ఎవరికైతే అర్థం కాదో వాళ్ళే పాపం ప్రశ్నలు వేస్తుంటారు. ఉత్తమాధికారులకు అవసరం లేదు, వెయ్యరు. ఆ తర్వాత మధ్యమాధికారులు కొంచెము ప్రయత్నం చేస్తూ ఉంటారు, అర్థమవుతుంది. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మనమంతా ఆ స్థితిలో ఉండొచ్చు. మూడో వాళ్ళు ఎవరు? ఉత్తమ, మధ్యమ, అధమ. అంటే ఏంటి? కొంచెం ఏదో అప్పటికైనా అర్థం అవుతుందేమో చెప్పలేమన్నమాట. 4 వచ్చి అధమాధికారులు. అంటే ఏంటి? మనం ఒకటి చెప్తే వాళ్ళకి ఒకటి అర్థమైపోతుంది. అర్థం కాకపోగా దాని గురించి ఆర్గ్యుమెంట్లు పెడతారు. అందుకని ఎప్పుడైనా సరే ఏ స్థితిలో ఉన్నారో గ్రహించి, ముఖ్యంగా విషయం ఏంటంటే ఎవరితో కూడా ఏ విషయం కూడా ఆర్గ్యుమెంట్ చేయకూడదు. ఎందుకంటే ఎవరి బుద్ధిని బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది ఎవరికైతే అర్థం అవుతుందో, ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు అయితే విషయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఆర్గ్యుమెంట్స్ పెట్టరు. ఏం చేస్తారు? తెలివితేటలు ఉంటే టాపిక్ మారుస్తారు. అంటే అల్టిమేట్ ఏం చెప్పారు? ఏ పురాణంలో చెప్పినా, ఏ దేవతల విషయంలో చెప్పినా మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞానాన్ని సక్రమంగా అర్థం చేసుకొని దాని ప్రకారం చేసుకోమంటారు. ఏంటి ఆ జ్ఞానం? ఉన్నదంతా ఒకటే భగవతత్వం. అందరం భగవతత్వంలో భాగమే. ఇన్ని వ్యవహారాలు లేవు. కాకపోతే ఎవరి మనసు వాళ్ళని నాటకాలు వేస్తుంది. ఆడుతున్న అవతల వాళ్ళవి నాటకాల మనసులు, నాటక ప్రపంచం అనేటువంటి విషయం తెలిసిన జ్ఞాని ఆ రెండింటి విషయాలకి చెలించకుండా, ఏ విషయం పట్టించుకోకుండా పద్ధతిగా ఉంటాడనమాట. ఎక్కడికి పోయినా మీరు వినండి, స్టోరీలు. నేను అప్పుడు చేస్తే నేను అది సాధించాను, ఇప్పుడు చేశాను, ఇంత నష్టపోయినాను, ఇంత లాభం వచ్చింది, ఇవన్నీ కూడా మనసు ఆడుతున్న నాటకం అన్నమాట. అందుకని వెనక స్టోరీల్లోకి వెళ్ళొద్దు. ఆ స్టోరీలను అనుకొని ముందు గురించి భయపడద్దు. ప్రస్తుతంలోనే ఉండి భగవతత్వం పనే జరుగుతుందనేటువంటి, నేనే చేస్తున్నాననేటువంటి భావన లేకుండా చేయగలగటమే యోగము.